ఏషియాలోనే రెండవ అతిపెద్ద చర్చి మెదక్లో ఉంది కదా. సో ఈరోజు మనం మెదక్లో ఉన్నటువంటి చర్చిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లెట్స్ గో. ఈ మెదకు చర్చి హిందూ దేవాలయాల సంస్కృతి సంప్రదాయాల చేత చాలా ప్రభావితమైనటువంటి చర్చి ఇది. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ట్రావెల్కి నేను కారులో బయలుదేరిన. కొద్ది దూరం వచ్చిన తర్వాతకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నట్టుగా నేను ఒక హోటల్ దగ్గర అయితే ఆపినాం. వేడి వేడి పూరి సూపర్గా ఉంది. ప్రజెంట్గా అయితే మొత్తానికి మెదక్ రోడ్ల మీద మన కార్ అయితే నడుస్తూ ఉంది. ఇంకొక 1.5 కిలోమీటర్ కనుక పోయినట్టయితే మనం మెదక్ చర్చికి వెళ్తున్నాము. సో ఇక్కడ సిగ్నల్ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం. వావ్, ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది చూడండి. సిక్స్ 7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నేను ఈ చర్చికి వచ్చిన. ఇప్పుడు రావడం అనేది సెకండ్ టైము. కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే ఉన్నవి ఈ చర్చిలో. చర్చికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ కొన్ని దారాలు, తర్వాతకి క్యాండిల్స్, కొబ్బరికాయలు అయితే కనిపిస్తున్నవి. ఇవి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారా? సిల్వ దగ్గర కొబ్బరికాయలు కొడతారు. ఈ దారాలు కూడా కట్టుకుంటారా? ఓకే ఓకే. ఎంత కొబ్బరికాయ ఎంత? కొబ్బరికాయ 40 రూపాయలు. తర్వాత ఇక్కడ కొబ్బరి నూనె ఇవన్నీ కూడా చాలా అయితే కనిపిస్తున్నవి. సో ప్రజెంట్గా వర్షం అయితే గట్టిగానే వస్తుంది. సో వర్షంలో తడుచుకుంటూ ఇంకా షూటింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా చాలా మంది వాడక భాషలో ఇది మెదక్ చర్చి అంటాం. కానీ యాక్చువల్గా దీని యొక్క అసలు పేరు వచ్చేసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయోసిస్ ఆఫ్ మెదక్. ఇది యాక్చువల్గా నేము. సో దీని పక్కనే ఇక్కడ నెక్స్ట్ ఎంట్రన్స్ అయితే ఉంది. సో లెట్స్ గో. సో ఈ చర్చికి ఉన్నటువంటి టైమింగ్స్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయ్యి తర్వాతకి ఈవినింగ్ 6 o'clock బంద్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అదర్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఉన్నవి చూడొచ్చు మీరు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేయడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో అందుకోసమనే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో ఉపయోగించేటువంటి మెటీరియల్ కూడా దాదాపు చాలా రకాల కంట్రీస్ నుంచి రప్పించారు అన్నట్టు ఇక్కడికి. ఈ చర్చిలో చాలా పాలరాతిని అయితే ఉపయోగించారు. ఇక్కడ ఉపయోగించేటువంటి ఆ పాలరాతిని ఇటలీ నుంచి రప్పించారు. అదేవిధంగా ఇక్కడ లోపల దాదాపు ఒక 6 రంగుల మిశ్రమం కలిగినటువంటి ఒక గ్లాస్ ఐటమ్స్ని ఉపయోగించారు. వాటన్నిటిని కూడా ఇంగ్లాండ్ నుంచి రప్పించారు. కట్టడానికి కూడా ఎక్స్పర్టైజ్ పీపుల్ కావాలి కదా. సో దీనికోసం అన్నట్టుగా వీళ్ళు ఈ ముంబై నుంచి కూలీలను రప్పించి ఈ చర్చిని అయితే కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు. ఈ విధంగా చాలా వైవిధ్యంగా తర్వాతకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చర్చిని అయితే నిర్మించారు వీళ్ళు. మనం ఈ సైడ్ నుంచి కనుక చూసినట్లయితే చర్చి అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు కొంతమంది ముస్లిమ్స్ కూడా ఈ చర్చిను విజిట్ చేయడానికి చూడడం కోసం అన్నట్టుగా ఇక్కడ వచ్చారు. మనం చూడవచ్చు. ఆప్ కహాం సే ఆగే? సో ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేయడంలో ఇక్కడ ఉపయోగించినటువంటి రాయి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదంతా కూడా రాయి. మొదటి ప్రపంచ యుద్ధం బిగిన్ అయ్యే నాటికి భారతదేశంలో కరువు కాటకాలతోటి తాండవిస్తుంది. అలాంటి టైంలో ఈ మెదక్లో కూడా కరువు కాటకాలతో ఈ ప్రాంతం అంతా కూడా అల్లాడిల్లిపోతుంది. అలాంటి సమయంలో 1914లో ఈ చర్చిని ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఇక్కడ స్టార్ట్ చేసేసారు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అయితే ఇది చర్చి కన్స్ట్రక్షన్లో భాగమయ్యారు ప్రజలంతా కూడా. సో దాంతో ఏంటంటే వాళ్ళకు జీవనోపాధి అనేది కల్పించబడ్డది. ఆ విధంగా 1914లో ఈ చర్చ్ అనేది స్టార్ట్ అయితే 1924 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు ఈ చర్చిని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకు కనిపించేటివి ఇవన్నీ కూడా చర్చికి ఉన్నటువంటి బౌండరీస్. దాదాపు ఆ టైంలోనే 5 to 6 feet హైట్లో కన్స్ట్రక్ట్ చేసేది ఈ చర్చిని. ఈ చర్చి చుట్టూ కూడా మనకు రకరకాల కలర్ఫుల్ చెట్లతోటి తర్వాతకి గ్రీనరీ తోటి అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. సో ఇది మనకు కనిపించేటువంటి శిలువ. ఇది ఒకప్పుడు ఇది ఉండేది కాదు, తర్వాత కాలంలో దీని కన్స్ట్రక్షన్ అయితే చేశారు.
ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ చాలా క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా క్యాండిల్స్. తర్వాతకి ఇక్కడ కొన్ని కొబ్బరికాయ ముక్కలు కూడా కనిపిస్తున్నవి. సో చర్చి లోపలికైతే కొబ్బరికాయలని కానీ క్యాండిల్స్ కానీ ఇక్కడ అలో చేయరట. హిందూ దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటి ఒక సంస్కృతి ఉంటుంది, కానీ చర్చిల్లో సాధారణంగా ఇది కనిపించదు. కానీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఒక సపరేట్ వేదికనే నిర్మించారు. నేను అందుకే అంటున్నది హిందూయిజం చేత ప్రభావితం కాబట్టేటువంటి చర్చి అన్నట్టుగా. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఇలాంటి విషయాలను మరికొన్ని మీకు చూపిస్తా. ఇది చర్చి లోపల భాగము, చూడడానికి చాలా విశాలంగా ఉంటుంది. దీనిని నిర్మించి 100 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇది చెక్కు చెదరకుండా వాల్స్ గిట్ట చాలా స్ట్రాంగ్ ఉంటవి. ఈ చర్చి పై భాగంలో చిన్న చిన్న రెక్టాంగిల్స్ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా ఇవి డే టైంలో కనుక అయితే సూర్యరశ్మికి చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపిస్తవి. నేను వచ్చింది ఈవినింగ్ కాబట్టి ఇది ఎఫెక్ట్ అనేది నేను చూపించలేకపోతున్నా. బ్రిటిష్ వాళ్ళ టైంలో చర్చిలకు పెట్టినటువంటి పేర్లు జనరల్గా ఎలా ఉంటాయంటే, మన నాలుక తిరగకుండా ఉండేటువంటి పేర్లు అయితే ఉంటవి. ఈ మెదకు చర్చి కూడా ఒక పేరు ఉంది, కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర పెట్టినటువంటి బోర్డు చూడండి, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వైట్ లెటర్స్, మెదకు దేవాలయ చరిత్ర అని పేరు పెట్టిర్రు. ఇక్కడ దేవాలయం అనేటువంటి పేరు వాడి నిజంగా చర్చికున్నటువంటి అస్తిత్వాన్ని కోల్పోయేటట్టుగా చేశారు. ఇట్లాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎవరికి వచ్చిందో ఏమో తెలియదు మరి. సాధారణంగా హిందూ టెంపుల్స్లో కోరికలు కోరిన తర్వాతకి చెట్టుకు ముడుపులు కడుగుతారు. అలాంటిదే ఇక్కడ కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. సో ఈ చర్చికి ముందు ఒక చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ చెట్టు దగ్గర కొన్ని ముడుపులు అయితే కనిపిస్తున్నాయి, చూడండి ఒకసారి. సో జనరల్గా ఏంటంటే మనకు ఈ టెంపుల్స్లలో మనకు ఇలాంటి ముడుపులు అయితే కడతారు కదా, బహుశా ఇవందరూ కూడా కన్వర్ట్ అయినటువంటి హిందూస్ అనుకుంటా క్రిస్టియన్లోకి. సో వీళ్ళు ఇక్కడ ఆ ప్రాక్టీస్ను వదలలేక ఇక్కడ కూడా కొన్ని ముడుపులు అయితే ఇక్కడ కట్టిరు, చూడవచ్చు మనం. సో ఇక్కడ కూడా మరికొన్ని ముడుపులు అయితే కనిపిస్తున్నాయి, చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ముడుపులు అయితే ఇక్కడ చాలానే వీళ్ళు చెట్లకైతే కట్టేసారు. సో మనకు కనిపించేటువంటి ప్లేస్ అంతా కూడా ఇక్కడ పుట్టింటికలు, తర్వాతకి స్నానపు గదులు, తర్వాతకి వాటన్నిటికి సంబంధించినటువంటి ప్రదేశం ఇది. ఒకరికి 150 రూపాయలు తీసేసుకుంటారు. భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాతకి ఇక్కడ కోళ్ళతోటి, తర్వాతకి మేకలతోటి తీసుకుంటారు కదా. సో ఇది ఆ ప్రదేశం. సో తల మొక్కులు తీసుకొని ఇక్కడ వంటలు గిట్ట చేసేసుకొని వెళ్ళేటువంటి ప్రదేశం ఇది. సో మనకు కనిపించేటువంటి అన్ని రూమ్స్ కూడా ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి రూమ్స్. ఇక్కడ స్టే చేయొచ్చు నైట్ పూట. ఒక రూమ్కి వచ్చేసి 500 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఇంతకన్నా కొంచెం లగ్జరియస్ రూమ్ కావాలనుకుంటే ఇక్కడ చంద్రభవన్ హోటల్ దగ్గర అయితే ఇంకా రూమ్స్ అయితే ఉంటాయట. సో అక్కడైతే కొంచెం ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి, కొంచెం ఛార్జెస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ ఒక న్యూ 2-వీలర్ది వెహికల్ అయితే ఇక్కడ పూజ జరుగుతుంది, చూడొచ్చు మనం. మీరు బహుకరించిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రములు యేసయ్యా. ఈ వాహనం మీ పరిశుద్ధ స్థలంలో నిలుపబడి ఉంటుండగా ఈ వాహనం పైన నా తండ్రి మీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి. హిందూయిజం చేత ఈ చర్చి ప్రభావితం చెందడం అనేది రైటా, రాంగా, మంచా, చెడ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నిజమైనటువంటి క్రిస్టియానిటీ యొక్క రూపం అనేది మారబోతుంది. ఇది నిజమైనటువంటి క్రిస్టియన్స్కి ఎవ్వరికి కూడా మింగుడుపడదు. కాబట్టి ఏ మతంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ మతంలోనే ఉండించడం అనేది కరెక్టు. డబ్బాశ చూపి, వస్తువులాశ చూపి మతం మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత ఓపికగా మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.